jungle. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డుకి మీ ఆధార్ కార్డు లింక్ ఉందా లింక్ లేదా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే ఫ్యూచర్లో మీ రేషన్ కార్డుకి గనక ఆధార్ కార్డు లింక్ లేనట్లయితే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో మీ రేషన్ కార్డుకి మీ ఆధార్ కార్డు లింక్ ఉందా లింక్ లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఈపీఓఎస్ తెలంగాణ అని మీరైతే టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఈపీఓఎస్ హోమ్ పేజ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రైజింగ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక లెఫ్ట్ సైడ్లో ఇక్కడ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డు ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మంత్ అడుగుతుంది, ఇక్కడ ఇయర్ అడుగుతుంది, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీకు నచ్చిన మంత్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ రేషన్ కార్డు ఉంటుంది కదా, మీ రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి నో డాటా ఫౌండ్ అని వస్తుంది, అంటే కరెక్ట్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మంత్ మార్చాము, ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఈ రేషన్ కార్డ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ డిసెంబర్ మీద క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు అంతమంది పేర్లు ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి నలుగురు అయితే ఉన్నారు. ఇక్కడ పైన యుఐడి స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వై అని కనిపిస్తుంది కదా, వై అంటే ఎస్ అని. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా సరే ఇక్కడ వై అని ఉండాలి, నో అని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సేవా దగ్గరికి అయితే వెళ్ళి మీ రేషన్ కార్డుకి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే లింక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకి ఆధార్ కార్డు కూడా లింక్ అయితే ఉండాలి. వై వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎవరికైనా సరే ఒకవేళ గనక నో అని వచ్చినట్లయితే మీ సేవా దగ్గరికి అయితే వెళ్ళి మీకు ఇక్కడ మీ రేషన్ కార్డులో ఎవరికి ఎన్నో అంటే ఎవరికి నో అని వచ్చిందో వాళ్ళ రేషన్ కార్డ్ అయితే మీరు అప్డేట్ అయితే చేయాలి, ఆధార్ లింక్ అయితే చేయాలి. అదేవిధంగా ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ కనుక చేసుకున్నట్లయితే మీ రేషన్ డీలర్ని అయితే సంప్రదించండి. వాళ్ళైతే వాళ్ళ పాస్ మిషన్ ద్వారా మీకైతే ఈ కేవైసీ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్ మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.